కొవ్వుగడ్డలు ఎందుకు వస్తూ ఉంటాయి? ఈ యొక్క కొవ్వుగడ్డలు చాలా మందిలో ఫోర్ ఆర్మ్స్ పైన కావచ్చు, బ్యాక్‌లో కావచ్చు, కొందరికైతే ఇంటర్నల్‌గా కూడా ఈ యొక్క కొవ్వుగడ్డలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. ముఖ్యంగా చాలామంది చర్మం కింద కొవ్వుగడ్డలు వస్తూ ఉంటాయి. అవి ఇనీషియల్‌గా ఉన్నప్పుడు పెద్దగా కనిపించవు. కానీ వాటి యొక్క సైజ్ స్లోగా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అవి ఒక ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటాయి. చూడడానికి అసహ్యంగా ఉంటాయి. ఒక ఆత్మన్యూనత భావానికి గురవుతూ ఉంటారు. అందరూ చూసిన వాళ్ళు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి జనరల్‌గా ఇది బినైన్ కండిషను. ఈ యొక్క కొవ్వుగడ్డలు ఏంటంటే ఈ స్కిన్ వచ్చేసి ఇది అప్పర్ స్కిన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అప్పర్ స్కిన్ ఇది వచ్చేసి లోవర్ స్కిన్ ఆర్ డెర్మిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇక డెర్మిస్ కింద లోపల ఫ్యాట్ ఉంటుంది. ఈ ఫ్యాట్‌లో ఫార్మ్ అయ్యేటువంటి యొక్క కొవ్వుగడ్డలు అని చెప్పేసి లేదా లైపోమాస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కొందరికి ఏంటంటే ఈ లైపోమాస్ జెనెటికల్‌గా ఫ్యామిలీలో కూడా రన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. అప్పుడు అలాంటి వాళ్ళకి మల్టిపుల్‌గా ఒక నంబర్ కంటే చాలా అధిక నంబర్ లోపల ఈ యొక్క కొవ్వుగడ్డలు ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ కొవ్వుగడ్డలు ఏంటంటే చిన్న సర్జరీ ద్వారా లోకల్ అనస్థీషియా ఇచ్చేసి కొందరికి ఆ యొక్క కొవ్వుగడ్డల్ని ఎక్స్టెన్షన్ ఎలా ఉంది అంటే సర్జరీ చేసే ముందు ఏంటంటే అల్ట్రాసౌండ్ చేస్తూ ఉంటాం. ఈ యొక్క కొవ్వుగడ్డలు నిర్ధారించడం కోసం చిన్న ఎఫ్ఎన్ఏసి అంటే ఒక చిన్న నీళ్లు పంపించేసి దీనిలో ఒక టిష్యూ బయటకు తీసుకొచ్చేసి దాన్ని మైక్రోస్కోప్లో చూసి కొవ్వుగడ్డనా కాదా లైపోమనా కాదా అని నిర్ధారించిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ లోపల ఈ కొవ్వుగడ్డ యొక్క ఎక్స్టెన్షన్ ఎంతవరకు ఉంది, ఓన్లీ ఇది యొక్క ఫ్యాట్లోనే ఉందా, ఫ్యాట్ నుంచి మజిల్లోకి ఏమైనా వెళ్ళిందా, డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ బట్టి అక్కడ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చూసుకున్న తర్వాత కొన్నిసార్లు అవసరం పడితే ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ స్కాన్ కూడా చేసేసి ఈ యొక్క కొవ్వుగడ్డ ఎక్స్టెన్షన్ ఎంత ఉంది చూసుకొని అప్పుడు ఈ యొక్క సర్జరీ చేసేసి కొవ్వుగడ్డను మొత్తం తీసేయడం జరుగుతూ ఉంటుంది.